ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితుల బెయిల్ పిటిషన్లపై ఈ నెల 18న తీర్పు రానుంది. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఇక ఇదే కేసులో సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ ముగిసింది. జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉంటూ మద్యం కుంభకోణం కేసులో కీలకంగా వ్యవహరించారనే అభియోగాలు వీరి నలుగురిపైన ఉన్నాయి. అంతేకాకుండా నెలవారీ మామూళ్లు కూడా తాడేపల్లి ప్యాలెస్ కు వివిధ రూపాలలో తరలించడంలో రాజ్ కసిరెడ్డితో పాటు ఈ నలుగురి పాత్ర ఉందని సిట్ నిర్ధారిస్తూ కోర్టుకు ఆధారాలు కూడా సమర్పించింది. మరోవైపు తన భర్త ఫోన్లోని సమాచారాన్ని సిట్ అధికారులు లీక్ చేశారంటూ నిందితుడు వెంకటేష్ నాయుడు సతీమణి మహిత చేసిన ఆరోపణలపై వివరాలు సమర్పించాలని సిట్ అధికారులకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది కోర్టు.